హాయ్ హలో ఈ వీడియోలో మీరు రుత్విక్ అన్నప్రాసన రోజు ఏం ముట్టుకున్నాడు ఏంటి అనేది చూస్తారు మీరు. రుత్విక్ వచ్చేసి అలా పడుకున్నాడు. ఎంతసేపు పాకిద్దాం అని చెప్పినా పాలు రావట్లేదు. సో వెనక నుంచి మా అమ్మ మా అబ్బాయి పెద్దోడు చీరప్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క నేను పిలుస్తున్నాను. సో ఎంత పిలిచినా రావట్లేదు. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అది బ్యాక్గ్రౌండ్ తీసేసి. సో రుత్విక్ ఇక్కడ ఏం పట్టుకుంటున్నాడు ఏంటి అనేది మీరు ఎవరైనా ఫస్ట్ గెస్ట్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. సో అలాగా కొంచెం పుష్ చేయగా వచ్చాడు కొంచెం ముందుకి. సో ఇలా పాకడం కోసం రుత్విక్కి ఆల్రెడీ నేను ఒక 3-4 డేస్ నుంచి ముందు నుంచే కొంచెం ప్రాక్టీస్లా చేపించాను అనమాట. సో తనంతట తను రావాలి ముందుకి, కొంచెం తనంత వచ్చి పట్టుకోవాలి అని చెప్పి. సో నేనైతే ఇక్కడ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఏం పట్టుకుంటాడు ఏంటి అని చెప్పి. జున్ను అయితే చిన్నప్పుడు ఫస్ట్ భగవద్గీత పట్టుకున్నాడు. సో మా దగ్గర పెద్దది భగవద్గీత లేదు. సో ఆ చిన్నది ఉండేసరికి దేవుడి మందిరంలో, సో నేను జున్ను బుక్స్తో పాటు దేవుడి మందిరంలో ఉన్న చిన్న భగవద్గీత పెట్టాను. తర్వాత మా మమ్మీ వండిన పరమాన్నం, ఓ పక్కన మా సైడ్ కాయిన్స్ ప్లస్ నోట్లు కలిపి పెడతారనమాట. జున్నుకి అలాగే పెట్టాను. సో అప్పుడు ఇంకా మొత్తం అన్నీ అలా అరేంజ్ చేశాను అనమాట. సో అసలు వాడు వెండి సైడ్ కానీ గోల్డ్ సైడ్ కానీ అసలు వెళ్ళట్లేదు, చూడట్లేదు. ఎన్ని చూపించినా కానీ వాడి ఆలోచన ఎంతసేపు అన్నం మీద ఇటు సైడే ఉండేది. సో నేను ఫస్ట్ అనుకున్నాను అన్నం పట్టుకుంటాడేమో అనుకున్నాను. బట్ లక్కీగా వాడు ఏం పట్టుకున్నాడు ఏంటి అనేది మీరు చూడండి నాతో పాటు. ఆ రోజు అసలు వీడియో తీస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూడలేదు. సో ఇప్పుడు నేను కూడా మీతో పాటే చూస్తున్నాను వీడియోని ఎడిటింగ్ చేసేటప్పుడు. సో రుత్విక్ అలా కొంచెం ముందుకు వచ్చి ఫస్ట్ భగవద్గీత టచ్ చేశాడు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. రుత్విక్ కార్తీక మాసంలో పుట్టాడు. సో భగవద్గీత ముట్టుకున్నాడు దేవుడికి సంబంధించి అండ్ బుక్స్ కంటే నాకు కొంచెం బాగా అనిపించింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం పట్టుకుంటాడు ఏంటి అని చెప్పి అవి పట్టుకున్నాడు కదా అంటే వాడు బుక్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. అసలు అవి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, అందుకని అస్సలు ఇవ్వట్లేదు. నేను ఇంకా ఇవి తీసి పక్కకు పెట్టాను. యాక్చువల్లీ అటు ఇటు మార్చుదాం అనుకున్నాను. మా వారు అన్నారు వద్దు ఎలా ఉన్నాయి అలాగే ఉంచేసేయి అని చెప్పేసి అంటే ఇంకా సో వాస్టీ సేమ్ అవి ప్రైస్ పట్టుకున్నాడు. బౌల్ లాగేసుకుంటున్నాడు, ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఆ రైస్ బౌల్ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేశాను నేను. సో ఇక్కడ ఫైనల్గా రుత్విక్ వచ్చేసి మనీ పట్టుకున్నాడు. మనీ ముట్టుకున్న తర్వాత ఇంకా అవన్నీ తీసేసి మా వారు బయటకు వెళ్ళిపోయాక ఫోటో కోసం నేను సేమ్ మళ్ళీ రుత్విక్ని అలా పడుకోబెడితే ఓ పక్కన వచ్చేసి మా పెద్దోడు నేను పాకుతాను నేను పడుకుంటాను నాకు ఫొటోస్ తీయండి అని చెప్పేసి అని అన్నాడు. సో సరే అని చెప్పేసి రుత్విక్ని అలా పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకున్నాను. సో దాని తర్వాత ఏంటి అనేది సేమ్ ఉంచాను, చూడండి ఎలా ఉంది. ಈಗ ಕನೆ ಈಗ ನಾನು ಈಗ ನೀಕೇನೆ ಎಷ್ಟೋಗಿದೆ ಸ್ವಲ್ಪ ರಾಜ ಈಗ కమ్ ఏయ్ దొరికేసింది. బ్రనగిన్ని పెట్టాలా పక్కుంటారా మళ్ళీ వెళ్ళి అందుకని పెట్టాలా ఇంకా ఒక ఇటు అయితే ఒక లడ్డు. సో నా వీడియో చూసారు కదా, మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కొంచెం మీరు నాకు కామెంట్స్ చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి.